హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కుకింగ్ చేస్తున్నా. సో కుకింగ్ ఏంటంటే అది కూడా చాలా చాలా స్పెషల్ ఐటమ్ అనమాట. సో అది వచ్చేసి చికెన్ బిర్యానీ. సో నాకు కుకింగ్ కూడా చాలా బాగొచ్చు అనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను కుకింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. అది కూడా చికెన్ బిర్యానీ స్వయంగా నేనే చేస్తాను అనమాట ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ చెప్తాను అనమాట. అది కూడా నా స్టైల్లో నేను బిర్యానీ ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ చెప్తాను. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో మీకు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలి ఆ ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది. అండ్ వీడియో మొత్తం చూశాక నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను కుకింగ్ కూడా బాగా చేస్తాను అనమాట. మా ఇంట్లో నేను చేసే చికెన్ బిర్యానీకి బాగా కాంప్లిమెంట్స్ ఇస్తారు. సో ఆ బిర్యానీని ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో చూసి బాగా ఎంజాయ్ చేయండి వీడియోని. అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను బిర్యానీకి కావాల్సిన అన్నీ రెడీగా తీసి పెట్టేసుకున్నాను అనమాట ఒక సైడ్కి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసుకోవడం కోసం నెయ్యి బేషన్ తీసుకున్నా. దాంట్లో ఫస్ట్ చికెన్ వేసేసుకున్నాను అనమాట. చికెన్ 2 kgs తెచ్చిర్రు అనుకుంటా. 2 kgs చేసేసిన. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం, అదే నిమ్మకాయ రసం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదనమాట, ఫస్ట్ కొంచెమే వేసుకోండి. సో ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి అవన్నీ మొత్తం తీసుకోండి బిర్యానీ స్పైసెస్. సో బిర్యానీ స్పైసెస్ మొత్తం ఇలా వేసేసుకుందాం. లైక్ చెక్క, లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, యాలుకలు, ఇవన్నీ ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకొని వేసేసుకోండి. సో ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ స్పైసెస్ మొత్తం దానికి చికెన్కి పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకుందాం. కొంతసేపు అలా కలిపేసుకోండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. అది కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. సో ఇది బిర్యానీ మసాలా అనమాట. మనకి విడిగా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది వేసా అనమాట నేను. సో అది ఒక 3 స్పూన్స్ ఉండొచ్చు, మొత్తం వేసేసా. తర్వాత ఏం చేశానంటే కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి మనం. సో ఇది కూడా డైరెక్ట్ ప్యాకెట్ ఉంటుంది కదా, నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకున్నా. సో ఇది కూడా వేసుకున్న తర్వాత మనం కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం కారం వేసుకోవాలన్నమాట. నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటా, అందుకని ఒక 4 స్పూన్స్ అలా వేసాను అనమాట. మనకి స్పైస్ ఎక్కువ వేస్తేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ మసాలా మొత్తం ఆ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మసాలాలు మొత్తం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం కొంచెం పెరుగు వేసుకుందాం. నేను 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఆ ప్యాకెట్ మొత్తం వేసేసా పెరుగు, అంటే 1/2 kg పెరుగు వేసుకున్నా. అది వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆ పీసెస్లోకి మొత్తం మసాలా అండ్ ఆ పెరుగు మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం వేసేసిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నా. అండ్ అలాగే కారం కూడా ఇంకొంచెం వేసుకున్నా. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, సో నేను అందుకే ఒక 4 స్పూన్స్ వేసేసుకున్న. దాంతో ఇలా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. మసాలాలు, ఆయిల్ అండ్ మొత్తం పీసెస్లోకి బాగా మిక్స్ అయిపోవాలి. తర్వాత ఇలా ఫుడ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేస్తాను అనమాట ఎప్పుడు బిర్యానీ చేసినా. రెడ్ కలర్ది ఇలా ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం. తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 2-3 వేసుకున్నాను నేను, సరిపోతుంది అవి. సో చికెన్ చూసారు కదా ఎంత బాగుందో ఫుడ్ కలర్ వేయడం వల్ల, కలర్ కూడా. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా స్టవ్ పైన పెట్టేసాను నేను. పెట్టేసుకొని పీసెస్ మొత్తం మంచిగా ఉడికేలాగా పెట్టుకోండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి పీసెస్ ఉడికినాయా లేవా అని.
చూస్తున్నారు కదా చికెన్ ఎలా కుక్ అవుతుందో. చికెన్ మాత్రం బాగా కుక్ అవ్వాలన్నమాట. స్మెల్ మాత్రం మస్తు వస్తుండే, నాకైతే తినాలనిపించేసింది అప్పుడే. చికెన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం రైస్ బాయిల్ చేసుకోవాలన్నమాట బిర్యానీ కోసం. అందుకు నేను దాంట్లో వాటర్ పోసేసి నెక్స్ట్ మనకి బిర్యానీ మసాలాలు ఏమేమి ఉంటాయో అవన్నీ వేసేసా. షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇవన్నీ అనమాట. అవన్నీ వేసేసుకొని నెక్స్ట్ మనం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 or 2 స్పూన్స్ చాలు. నేనైతే 1 స్పూన్ వేసేసా. తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోండి. తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఉప్పు ఉంటుంది కదా, మా మమ్మీ అది వేసిందనమాట. తర్వాత మనం మూత పెట్టేసుకొని ఇలా మంచిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ అది మీ ఇష్టం. మీరు 1 kg అనుకుంటే 1 kg, 2 kg అనుకుంటే 2 kg. మేమైతే 2 kg వేసామన్నమాట రైస్. మంచిగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి దాంట్లోనే. అండ్ రైస్ మనకి మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట. ఒక 70% అలా ఉడికిన తర్వాత రైస్ తీసేద్దాం. సో చూసారు కదా మంచిగా ఉడికేసింది అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని ఒక దాంట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది. ఇది మనం బాయిల్ చేసుకున్న రైస్, ఇది చికెన్ దమ్ పెట్టడానికి, అండ్ మనకి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఫస్ట్ ఒక లేయర్ లాగా చికెన్ వేసుకోండి, మరి ఎక్కువ అవసరంలే, కొంచెం వేసుకున్నాను అనమాట ఫస్ట్ నేను. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. మనం బాయిల్ చేసుకున్న రైస్ని అలా ఫస్ట్ ఒక 1 లేయర్ లాగా వేసుకోండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ కొంచెం వేసుకుంటే చాలు. రైస్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని కొంచెం వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పుదీనా. ఇప్పుడు మనం కొంచెం ఈ గీ వేసుకుందాం, నెయ్యి లైట్గా వేసుకుందాం అన్నమాట. రైస్ ఒక లేయర్ లాగా వేసేసాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నేను చికెన్ ఇంకొక లేయర్ లాగా వేస్తున్నాను అనమాట. సో ఇట్లా ఒక్కొక్క పీస్ అయితే లేట్ అవుతుందని నేనేం చేశాను అంటే డైరెక్ట్గా తీసుకొని మొత్తం ఒకేసారి వేసేసాను అనమాట. ఇలా చూస్తున్నారు కదా పీసెస్ మొత్తం డైరెక్ట్ వేసేసుకోండి. మీరు ఒకవేళ 3 లేయర్స్ అనుకుంటే అప్పుడు ఇంకొంచెం చికెన్ ఉంచుకోండి. నేను ఓన్లీ 2 లేయర్స్ అనుకున్నా కాబట్టి జస్ట్ 2 లేయర్స్కి డైరెక్ట్ వేసేసాను అనమాట. సో నెక్స్ట్ మనం ఈ పీసెస్ అన్నీ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత ఇంకా మనం రైస్ కూడా ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట. సేమ్ ఇది కూడా అలానే చేసా, డైరెక్ట్ మొత్తం వేసేసుకున్నా. సైడ్స్కి పడకుండా మంచిగా నీట్గా వేసుకోండి. సో తర్వాత ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకుందాం మనం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకుందాం. ఇంకా లాస్ట్ కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా మనం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇవి మనం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా మనం గీ వేసేసుకుందాం. ఇట్లా చివర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఈ సైడ్లకి. సో కొంచెం మనం ఆయిల్ కూడా వేసేద్దాం. ఆయిల్ కూడా కొంచెం ఇట్లా సైడ్స్కి వేసేసుకుందాం రౌండ్గా. ఇప్పుడు ఇది ఫుడ్ కలర్ అనమాట, ఎల్లో కలర్ది. కొంచెం ఫుడ్ కలర్ గ్లాస్లో వేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసా. వాటర్ వేసి కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ని ఇలా వేసుకుందాం. స్పూన్తో తీసుకొని కొంచెం కొంచెం అక్కడక్కడ వేసేసుకోండి. మరి ఎక్కువ కూడా అవసరం లేదు, మనం కొంచెం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేదో ముగ్గేస్తున్నట్టుంది కదా, సో ఇట్లా వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట. దీన్ని జాజికాయ అంటారు. దీన్ని మనం పౌడర్ లాగా చేసుకొని బిర్యానీ పైన వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది అనమాట. సో ఇలా వేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇంకా మనం దాన్ని దమ్ పెట్టేసేయాలన్నమాట. దానికోసం నేనేం చేశాను అంటే డైరెక్ట్ ఇట్లా ఏదైనా ఒక దాంట్లో వాటర్ తీసుకొని ఆ బరువుకి అలా పెట్టేసాను అనమాట పైన, ఆవిరిపోకుండా. సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఒక 25 minutes తర్వాత నేను తీసేసాను అనమాట. ఎంత బాగా వచ్చిందో. పీస్ కానీ రైస్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. స్మెల్ కూడా సూపర్ వస్తుండే.
సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం గ్రేవీ కూడా చేసేసుకుందాం. దానికోసం ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసెస్ కూడా వేసేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని ఇది బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం పల్లీలు అండ్ నువ్వులు ఉంటాయి కదా, ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. దాన్ని మనం ఆనియన్స్ టమాటోస్ పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి పేస్ట్ లాగా వస్తుంది. తర్వాత మనం ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం. అండ్ దాంట్లో ఈ పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ కారం ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం దాంట్లో. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. సో నెక్స్ట్ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట, ఒక స్పూన్. బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వన్స్ దాంట్లో నుంచి మనకి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన గ్రేవీ రెడీ అయిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుండే. స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఆ గ్రేవీ అండ్ బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఈలోపే ఏమైందంటే మా అక్క వాళ్ళ పాప వచ్చిందనమాట, నేను కూడా తింటా అని. సో తనకు కూడా ఒక ముద్ద పెట్టేసాను నేను. తను కూడా తినేసి చాలా బాగుందని చెప్పిందనమాట. సూపర్ ఉంది అని చెప్తుండే నాకు.